నమస్తే. రాష్ట్రంలోని ఉన్నటువంటి సాంకేతిక యూనివర్సిటీ, ప్రముఖ యూనివర్సిటీ జేఎన్టీహెచ్లో పైసా వసూలు అని చెప్పేసి ప్రధాన శీర్షిక రావడం జరిగింది ఈరోజు దిశ ఎడిషన్లో. జేఎన్టీలో పైసా వసూలు, అప్లికేషన్ పేరిట భారీగా డిమాండ్. ఒక్క బీటెక్ కాలేజీ నుంచి సగటున 10 లక్షలు, అడిగినంత ఇవ్వకపోతే కోట్లలో సొమ్ము చేసుకుంటున్న అధికారులు, వారికి విద్యాశాఖ సీనియర్ ఆఫీసర్ల మద్దతు, తప్పక ముట్టజెప్తున్న యాజమాన్యాలు, అనంతరం విద్యార్థులపై భారం. ఇది పరిస్థితి. చూద్దాం మరి శీర్షికలు ఏముందో ఒకసారి చూస్తే, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే విషయంలో జేఎన్టీయూలోని కొందరు అధికారులు పెద్ద ఎత్తున మామూలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క కాలేజీ నుంచి సగటున 10 లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టాక్. ఈ వ్యవహారం ప్రతి ఏటా జరిగే తంతు అనేది బహిరంగ రహస్యం. కానీ ఈసారి మాత్రం గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేసినట్లు డిస్కషన్ జరుగుతుంది. ఈసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని కీలక అధికారులు పేర్లు చెప్పి మరీ వసూలు చేసినట్లు సెక్రటేరియట్లో జోరుగా చర్చ జరుగుతుంది. తూతు మంత్రంగా తనిఖీలు. వాస్తవం, ఈ తనిఖీల విషయంలో మాత్రం తూతు మంత్రంగా జరిగిందనేది 100% కరెక్ట్. అది అప్లికేషన్ ఇచ్చేందుకు యూనివర్సిటీ కొందరు ప్రొఫెసర్లు, అధికారులతో కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ప్రతి కాలేజీకి వెళ్ళి ఫిజికల్గా వెరిఫికేషన్ చేయాలి. నిబంధనల ప్రకారం కాలేజీలోని అన్ని వసతులు ఉన్నాయా, క్లాస్ రూమ్స్ సరిగ్గా ఉన్నాయా, అన్ని కోర్సులకు ల్యాబ్స్ ఉన్నాయా లేదా, అలాగే కోర్సులకు అనుగుణంగా టీచింగ్ స్టాఫ్ ఉందా అనే కోణంలో పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. అప్పుడే వర్సిటీ సదర్ కాలేజీలకు అప్లికేషన్ ఇస్తుంది. కానీ కమిటీ మాత్రం అక్కడికి వెళ్ళి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నట్టు రిపోర్ట్లు ఇస్తుందనే విమర్శలు ఉన్నాయి. కాలేజీలో ఇచ్చే అతిథి మర్యాదలు, మామూళ్ళ కోసం అప్లికేషన్ కమిటీ చోటు కోసం అధికారులు, ప్రొఫెసర్లు పోటీలు పడుతుంటారని విమర్శలు ఉన్నాయి. కోట్లల్లో వసూలు దందా. జేఎన్టీ పరిధిలో సుమారు 140 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇవి ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో వర్సిటీ నుంచి అప్లికేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే ఆ కాలేజీలకు కౌన్సిలింగ్ ద్వారా స్టూడెంట్స్ అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్కి యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అందిస్తుంటుంది. అప్లికేషన్ జారీకి కాలేజీ స్థాయిని బట్టి ఒక్కొక్క కళాశాలకు ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేసి పకడ్బందీగా వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ధైర్యం చేసి అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీలు వేసి సకాలంలో అప్లికేషన్ ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అందుకే కాలేజీలో అప్లికేషన్ కమిటీలకు అడిగినంత సొమ్ము చెల్లించడానికి సిద్ధమైపోతున్నాయని సమాచారం. ఈ ఏడాది ఒక కాలేజీ నుంచి సగటున 10 లక్షల చొప్పున సుమారు 12 నుంచి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వసూలు బహిరంగ రహస్యమే. అప్లికేషన్ ఇచ్చినందుకు వర్సిటీ అధికారులకు మామూలు ఇవ్వడం సాధారణంగా మారింది. ఈ అంశంపై అటు యూనివర్సిటీలో ఇటు కాలేజీలో అందరు పబ్లిక్గానే మాట్లాడుకుంటున్నారు. ఈ దందా కొత్తదేమి కాదు, చాలా ఏళ్ళుగా నడుస్తున్న బిజినెస్ ఇది, అందరికీ తెలిసిన విషయమే అంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వర్గాలు చాలా సింపుల్గా కామెంట్ చేశాయి. ఎంత మొత్తంలో మామూలు ఇవ్వాలో సదర్ కాలేజీ యాజమాన్యాలకే ముందే సమాచారం ఇస్తారని, ఆ మేరకు కాలేజీలో సైతం కమిటీ మెంబర్లకు అతిథి మర్యాదలు, మందు పార్టీలు, డిన్నర్ పార్టీలు, కొన్ని కాలేజీలు గోవా టిప్స్. చూడండి ఎంత దారుణంగా ఉంది. మందు పార్టీలు ఇస్తారట, డిన్నర్ పార్టీలు ఉంటాయి, మందు పార్టీలు, గోవా ట్రిప్స్ ఉడుకున్నాయంట. ఇచ్చి కవర్లలో డబ్బులు పెట్టి సాగనంపుతున్నాయన్న చర్చ జరుగుతుంది. ఆ డబ్బులను కాలేజీ యాజమాన్యాలు తమకు వచ్చే లాభాలను నుంచి ఇవ్వవు, స్టూడెంట్స్ నుంచి మిస్లీనియస్ ఫీజు రూపంలో రికవరీ చేసుకుంటాయని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవం ఇది కూడా. కీలక అధికారి మద్దతు. ప్రతి ఏటా జరిగే వసూల దందాలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని కీలక అధికారుల మద్దతు ఉంటుందని, అందుకే ఈ విషయంలో వారు చూసి చూడనట్టుగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన వసూల దందాలో వర్సిటీ అధికారులు ఓ కీలక అధికారి పేరును దుర్వినియోగం చేసేటట్టు తెలుస్తున్నది. సదరు ఆఫీసరు తనకు చాలా క్లోజ్ అని చెప్పి మరింత ఎక్కువ మొత్తంలో మామూలు వసూలు చేసినట్టు సమాచారం. కానీ సదర్ ఆఫీసర్పై అవినీతి మరకలు లేవు. అలాంటి ఆఫీసర్ పేరును
అడ్డం పెట్టుకొని దందా చేశారని చర్చ సచివాలయంలో జోరుగా సాగుతున్నది. ఇది జేఎన్టీయూలోని పైసా వసూళ్ళు ఏ విధంగా ఉందంటే, ఇది ఏదో ఈ సంవత్సరం అనే కాదు, గత కొన్నేళ్లుగా నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ కమిటీలు వేసి ఇన్స్పెక్షన్ చేసే సమయంలో చేస్తున్నటువంటి వసూళ్ల దందాను అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఈ విధానాన్ని అరికట్టకపోతే విద్యా విధానం సాంకేతిక విద్య అందని ద్రాక్షల పేద మధ్యతరగతి విద్యార్థులకు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అప్లికేషన్ల కోసం మాత్రం లక్షలు అప్పచెప్తున్నటువంటి కళాశాలల పైన తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తున్నాం.